ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 4గో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఇందుకోసం ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. 4గో విడతలో 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 96 లోక్సభ స్థానాల్లో పోలింగ్ మొదలైంది. 4గో విడతలో ఏపీలో 25, తెలంగాణలో 17, బీహార్‌లో 5, జార్ఖండ్‌లో 4, మధ్యప్రదేశ్‌లో 8, మహారాష్ట్రలో 11, ఒడిశాలో 4, యూపీలో 13, పశ్చిమ బెంగాల్‌లో 8, జమ్మూ కాశ్మీర్‌లో ఒక లోక్సభ స్థానాలలో ఓటింగ్ జరుగుతోంది. ఈ విడతలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్న కన్నౌజ్ నియోజకవర్గం కూడా ఉంది. నామినేషన్ల దాఖలు చివరి రోజు ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో ఆసక్తి రేగుతుంది. 2019లో ఈ నియోజకవర్గంలో పోటీ చేసి అఖిలేష్ సతీమణి డింపుల్ యాదవ్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈసారి అఖిలేష్ పోటీ చేయడంతో పోటీ ఆసక్తికరంగా మారిపోయింది. 4గో దశతో అది 379కి చేరుతుంది. 4గవ విడతలో పోటీలో ఉన్న ప్రముఖుల్లో అఖిలేష్ తో పాటు టీఎంసీ నేతలు బెంగాల్ నుంచి మహువా మొయిత్రా, శత్రుఘ్న సిన్హా, బీజేపీ ముఖ్య నేతలు బీహార్ నుంచి గిరిరాజ్ సింగ్, జార్ఖండ్ నుంచి అర్జున్ ముండా ఉన్నారు. 370 అధికరణం రద్దు తర్వాత కాశ్మీర్‌లో జరుగుతున్న పెద్ద ఎన్నిక ఇదే. 543 స్థానాలకు గాను ఇంతవరకు 3 దశల్లో 283 సీట్లకు పోలింగ్ పూర్తయింది.